విలువైన జీవితం మనకిచ్చాడు. ఆయన కోల్పోయాడు సమస్తం. ఆయనని ప్రేమిస్తున్నాడు. అంతవరకు ప్రేమించేశాడు. ఈ రోజు వరకే కాదు, రేపటి వరకే కాదు, అంతవరకు ప్రేమించేశాడు. ఏం చెల్లించడం ఆయనకి? ఉన్నతంగా దేవుని ఆరాధన చేయి. రెండు చేతులు పైకి ఒకసారి నా ప్రభువా నీకు స్తోత్రం అని హృదయ లోతులో చెప్పమాట. దేవానికి వందనాలు చెప్పండి. సిగ్గుపడద్దు. పరిస్థితులు మర్చిపోండి, పరిసరాలు మర్చిపోండి. నీ దేవుని ఆరాధన చేస్తున్నప్పుడు రోషం కలిగి ఆరాధన చేయి. విగ్రహాలు చేస్తాయని దేవాని పిలువు. ఇంకా తక్కువేది కూడా. ఎంతగా ప్రేమించాడు నేను నన్ను ఆయన. ఉన్నతమైన గొప్ప దేవుడు. ఏమిగలమైన ప్రాప్తి. ఇదిగో నా దైవజనులను పంచుకొని నేను ఇక్కడ నన్ను ఇక్కడ నిల్చోబెట్టాడే. ఆయన ఆరాధించడం తప్ప ఏమొద్దు ఆయనకి. ఆయన పిలువు చాలని ఆయనకి. ఈ ప్రేమతో పిలువు ఆయన, అది చాలు. ఇంకేమొద్దు నిలిచాను ఆయన. వారికి వందనాలు 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 వందనాలు. తన ప్రాణములే బలి కల్పించేశాడు కదా ఆయన. ఎప్పటికీ నీతో ఉంటాడు. నీ చేయి విడిచిపట్ల. నీకు అయిపోయిన జీవితం అనుకుంటున్నావు కదా, లేదు లేదు అయిపోలా. చేయి విడిచిపట్టిన ఉడన్నాడు ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇంకా 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 బిగ్గరగా 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 పిలవాలి. దేవుని పిలవండి. ఇంకా బిగ్గరగా పిలవడు. సిగ్గుపడద్దు, సిగ్గుపడద్దు. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు 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 వందనాలు. ఇంకా బిగ్గరగా 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 నువ్వు ఆయనతో మాట్లాడు. మరి కొద్దిసేపు దైవజనుడితో నీతోనే ఆయన మాట్లాడుతున్నాడు. ఆయనే